ఈ మధ్య మనం ఇరాన్ అమెరికా యుద్ధం గురించి పెద్దగా డిస్కస్ చేయట్లేదు. మీలో ఎవరైనా మర్చిపోయి ఉంటే ఈ యుద్ధం ఇంకా ఆగలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్లో ఒకవైపు ఇరాన్ నేవీ, మరోవైపు అమెరికన్ నేవీ ఉండి దాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసాయి. మధ్యలో పాకిస్తాన్ మేము యుద్ధాన్ని ఆపేస్తాము, పీస్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అని ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు కామ్గా కూర్చుంది. అటు అమెరికన్ లీడర్స్, ఇటు ఇరాన్ లీడర్స్ ఎవరు కూడా పీస్ టాక్ కోసం పాకిస్తాన్కి వెళ్ళాలి అనుకోవట్లేదు. ఇలాంటి సమయంలో సడన్గా ఇరాన్ నుంచి అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. ఈ వార్నింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇరాన్ తమ దగ్గర ఒక సీక్రెట్ అండ్ పవర్ఫుల్ వెపన్ ఉంది, దాన్ని యూజ్ చేస్తే ఇక అమెరికా పని అయిపోయినట్టే అన్నట్టుగా వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇతను ప్రజెంట్ ఇరాన్ నేవీ కమాండర్ షహరం ఇరానీ. ఇతను చెప్తున్నాడు, ఐ హోప్ దే డోంట్ హ్యావ్ హార్ట్ అటాక్. అంటే మా సీక్రెట్ వెపన్ని చూసి అమెరికాకి హార్ట్ అటాక్ వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అమెరికా లాంటి ఒక సూపర్ పవర్కి ఇరాన్ ఇంత ఓపెన్గా వార్నింగ్ ఇస్తుంది అంటే నిజంగానే వీళ్ళ దగ్గర ఏదైనా సూపర్ వెపన్ ఉండి ఉండాలి. ఎందుకంటే ఒకవైపు ట్రంప్ ఇరాన్ దేశం మొత్తాన్ని బూడిద చేస్తాను, మీ సివిలైజేషన్ మొత్తాన్ని నాశనం చేస్తాను అని వార్నింగ్ ఇస్తున్న ఈ సమయంలో ఇరాన్ ఇలా రియాక్ట్ అవ్వడం నిజంగా సాహసమనే చెప్పాలి. అయితే ఇరాన్ దగ్గర ఉన్న ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? నిజంగా ఇరాన్ అమెరికా సైనికులకు హార్ట్ అటాక్ వచ్చేలా టెక్నాలజీ డెవలప్ చేసుకుందా? రండి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఇరాన్ తమ దగ్గర సీక్రెట్ వెపన్ ఉంది అని మాత్రమే వార్నింగ్ ఇచ్చింది. ఆ వెపన్ ఏంటో బయటకు రివీల్ చేయలేదు. అయితే కొంతమంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే, ఒకటి, ఇరాన్కి చైనా తమ దగ్గర ఉన్న ఏదైనా ఒక పవర్ఫుల్ వెపన్ని ఇచ్చి ఉండాలి, అందుకే ఇరాన్ ఈ విధంగా మాట్లాడుతుంది అంటున్నారు. రెండవ థియరీ ప్రకారం ఇరాన్ సొంతంగా ఏదైనా ఒక అడ్వాన్స్ వెపన్ టెక్నాలజీని డెవలప్ చేసి ఉంటుంది అని చెప్తున్నారు. ఇందులో ఏది కరెక్టో ఇప్పటికైతే కన్ఫర్మ్గా తెలియదు. కానీ కొంతమంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏమిటంటే, ఈ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కి చెందిన నేవీ కమాండర్ కాబట్టి వీళ్ళు బహుశా ఇరాన్ దగ్గర ఉన్న వరల్డ్లోని ఫాస్టెస్ట్ టోర్పిడో గురించి మాట్లాడుతున్నారు కావచ్చు అని చెప్తున్నారు. అదేంటి బ్రో, ఇరాన్ దగ్గర వరల్డ్లోనే ఫాస్టెస్ట్ టోర్పిడోస్ ఉన్నాయా అంటే ఎస్. కానీ ముందు మీరు టోర్పిడో అంటే ఏంటో తెలుసుకోండి. టోర్పిడో అంటే వాటర్ లోపల నుంచి శత్రువుల్ని అటాక్ చేయడానికి ఉపయోగించే వెపన్స్. ఇవి కూడా ఒక రకంగా మిసైల్స్ లాగే ఉంటాయి, కానీ ఇవి కేవలం వాటర్ లోపల ఆపరేట్ అయ్యేవి. 2006లో ఇరాన్ మొదటిసారి హూత్ అనే అడ్వాన్స్ టోర్పిడోని డెవలప్ చేసింది. ఎస్, హూత్, HOOT, హూత్. హూత్ అంటే ఇరాన్ భాషలో అర్థం వేల్ అని. ప్రజెంట్ ఈ భూమిపై ఉన్న బిగ్గెస్ట్ యానిమల్ ఈ వేల్. ఇరాన్ తయారు చేసిన ఈ టోర్పిడో యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది మిగతా వాటిలాగా స్లోగా ట్రావెల్ చేయదు. జనరల్గా టోర్పిడో యొక్క మ్యాక్సిమం స్పీడ్ 60 నుంచి 100 km/h వరకు ఉంటుంది. కానీ ఈ టోర్పిడో వాటర్లో ట్రావెల్ చేసేటప్పుడు దాని చుట్టూ ఒక ఎయిర్ బబుల్ని క్రియేట్ చేస్తుంది. దాంతో దీనిపైన ఏర్పడే వాటర్ రెసిస్టెన్స్ కంప్లీట్గా జీరో అవుతుంది. కాబట్టి దీని స్పీడ్ మిగతా వాటికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలి అంటే దీని స్పీడ్ 360 km/h ఉంటుంది. ఇంత వేగంగా ఒక టోర్పిడో మీ వైపు వస్తుంది అంటే దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. సాధారణంగానే సముద్రంలో షిప్పుల్ని టర్న్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇరాన్ తయారు చేసిన ఈ టోర్పిడో నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అండ్ ఈ టోర్పిడో దాదాపు 200 kgల పేలోడ్ని తీసుకెళ్లగలదు. అంటే 200 kgల ఎక్స్ప్లోజివ్స్ని మోయగలదు. అంత ఎక్స్ప్లోజివ్తో శత్రువులు బతికే ఛాన్సే లేదు. కానీ దీనికి కొన్ని వీక్నెస్లు కూడా ఉన్నాయి. నెంబర్ 1, ఇది చాలా బరువుగా ఉంటుంది కాబట్టి దీని రేంజ్ చాలా తక్కువ. కేవలం 15 కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే ఇది శత్రువుల్ని నాశనం చేయగలదు. అలాగే నేను మీకు ఇందాక చెప్పాను, ఇది ట్రావెల్ చేస్తున్నప్పుడు తన చుట్టూ ఒక ఎయిర్ బబుల్ని క్రియేట్ చేస్తుంది అని. దాని కారణంగా దీని యాక్యురసీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇది టార్గెట్ని ప్రాపర్గా హిట్ చేయకపోవచ్చు. దీని రేంజ్ తక్కువైనప్పటికీ ఇది ఇరాన్కి చాలా ఉపయోగపడబోతుంది. ఎందుకంటే ఇరాన్ వీటిని కేవలం స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్లో అమెరికాకు అగెన్స్ట్గా యూజ్ చేయాలి అని చూస్తుంది. స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ యొక్క న్యారో పాయింట్ డిస్టెన్స్ కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇరాన్ ఇక్కడ ఈ టోర్పిడోలను ఉపయోగించి అమెరికన్ నేవీ షిప్లను డెస్ట్రాయ్ చేయగలదు. అందుకే ఇప్పుడు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏమిటంటే, ఇరాన్ ఈ టోర్పిడోలను ఉపయోగించి అమెరికాకు వార్నింగ్ ఇస్తుంది అని.
దీంతో పాటు ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది ఏమిటంటే ఇరాన్ ఇప్పుడు డాల్ఫిన్స్ని కూడా వెపన్ లాగా యూజ్ చేస్తుంది. అదెలా అంటే ఈ విధంగా డాల్ఫిన్ని పట్టుకొని వాటిపైన ఎక్స్ప్లోజివ్స్ని అటాచ్ చేసి అమెరికన్ షిప్ల వైపు పంపిస్తున్నారు. ఇది చాలా రిస్కీ అండ్ క్రూరమైన పద్ధతి. ఈ యుద్ధంలో అమాయకమైన ఆ డాల్ఫిన్స్ని చంపడం అస్సలు సరికాదు. రిస్కీ ఎందుకు అంటే ఈ డాల్ఫిన్స్ డైరెక్ట్గా అమెరికన్ షిప్పుల్ని టార్గెట్ చేయగలవు. కొన్నిసార్లు ఇవి తిరిగి ఇరాన్ షిప్ల వైపు కూడా వచ్చేయగలవు, ఎందుకంటే అవి మిషన్స్ కాదు కదా. ఈ డాల్ఫిన్స్ని కామాకాజీ డాల్ఫిన్స్ అని పిలుస్తున్నారు. దీనిపైన అమెరికా ఇంకా రియాక్ట్ అవ్వలేదు. మరి ఇరాన్ బెదిరింపుని అమెరికా ఎలా తీసుకుంటుంది, ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది మనం వేచి చూడాలి. వెపన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఇండియా నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి కూడా కొద్దిగా డిస్కస్ చేద్దాం. మీ అందరికీ ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇవి ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి ట్రావెల్ చేసి శత్రువుల్ని నాశనం చేసే మిసైల్స్. వీటి మినిమం రేంజ్ లిమిట్ 7,000 కిలోమీటర్ల నుంచి 10,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిసైల్స్ కేవలం కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఇండియా దగ్గర కూడా ఇలాంటి మిసైల్స్ ఉన్నాయని ప్రపంచం చెబుతుంది. కానీ మన భారత ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. అయితే ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏమిటంటే మన DRDO చీఫ్ అయిన సమీర్ వి కామత్ గారు మేము మోస్ట్ అడ్వాన్స్ అగ్ని-6 మిసైల్ తయారు చేయడానికి రెడీగా ఉన్నాం. మా దగ్గర దానికి కావాల్సిన మొత్తం టెక్నాలజీ ఉంది. వన్స్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మేము వెంటనే దీన్ని తయారు చేసి టెస్ట్ కూడా చేస్తాము అని చెప్తున్నారు. ఇది వినడానికి మీలో చాలామందికి నార్మల్గా అనిపించవచ్చు. కానీ అగ్ని-6 మిసైల్స్ని ఇండియా తయారు చేస్తే ప్రపంచ దేశాలన్నీ మనల్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. మన శత్రువుల్లో భయం స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న లాంగెస్ట్ రేంజ్ కలిగిన మిసైల్ అగ్ని-5. దీని రేంజ్ మన భారత ప్రభుత్వం ప్రకారం 5,000 కిలోమీటర్లు. ఇది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కాదు. కానీ చైనా అండ్ పాకిస్తాన్ ఇతర దేశాలు ఇండియా అబద్ధం చెప్తోంది. ఈ అగ్ని-5 మిసైల్ యొక్క రేంజ్ దాదాపు 8,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, చైనా పాకిస్తాన్లు మన రేంజ్ని ఎక్కువగా చెప్తున్నాయి, మనం ఎందుకు తక్కువగా చూపించుకుంటున్నాము అని. దీనికి సమాధానం ఏమిటంటే మన మిసైల్ రేంజ్ని ఎక్కువగా చూపిస్తే ఇతర దేశాలు మనకు శత్రువులుగా మారిపోతాయి. ప్రజెంట్ మన ప్రధానమైన శత్రువులు ఈ పాకిస్తాన్, చైనా అండ్ రీసెంట్గా బంగ్లాదేశ్. కాబట్టి మిగతా దేశాల్ని నర్వస్గా ఫీల్ చేయడం మనకు అవసరం లేదు. కానీ మన దగ్గర రష్యా, అమెరికా, యూరప్ లాంటి దేశాల్ని హిట్ చేసే మిసైల్స్ ఉన్నాయని తెలిస్తే వాళ్ళు మనల్ని కాస్త వేరుగా చూస్తారు. అందుకే మన ఇండియా కావాలని మన మిసైల్ రేంజ్ని తగ్గించి చెబుతోంది. కానీ ఇప్పుడు మన సైంటిస్టులు చాలా ఓపెన్గా అగ్ని-5 కాదు, అగ్ని-6 తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్తున్నారు. మరి ఈ అగ్ని-6 రేంజ్ ఎంతో తెలుసా? దాదాపు 10 నుంచి 12,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ రేంజ్తో మనం ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేశాల్ని ఈ మిసైల్తో నాశనం చేయగలము. అయితే అమెరికా ఈ మిసైల్స్ రేంజ్లో కొద్దిగా వస్తుంది, పూర్తిగా రాదు. అదే చైనా, రష్యా, పాకిస్తాన్, యూరప్ అన్ని దేశాలు దీని రేంజ్ లిమిట్లో వచ్చేస్తాయి. అమెరికా ఏదైనా దేశం దగ్గర తమ దేశం పైన మిసైల్స్ వేసే టెక్నాలజీ వచ్చింది అని తెలిస్తే ఆ దేశం పైన ప్రెజర్ పెట్టడం మొదలు పెడుతుంది. ఎలాగైనా ఆ టెక్నాలజీని ఆ దేశం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుంది. కానీ చాలా దేశాలు మన భారత్ దగ్గర ఈ టెక్నాలజీ వచ్చింది అని తెలిసి పెద్దగా రియాక్ట్ కావట్లేదు. ఎందుకంటే మనది పాకిస్తాన్ లాగా ఉగ్రవాద దేశం కాదు కదా. ఇండియా కేవలం తమ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే, అది కూడా రెస్పాన్సిబుల్గా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. అందుకే ఇప్పటికైతే ఏ దేశం దీనిపైన రియాక్ట్ అవ్వలేదు. అండ్ మన భారత ప్రభుత్వం కూడా మేము అగ్ని-6 మిసైల్ని తయారు చేస్తాము అని ఎక్కడ చెప్పలేదు. బహుశా చెప్పకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా వాటిని తయారు చేసి రెడీగా పెట్టుకుంటారు. ఎందుకంటే వన్స్ మన దగ్గర అమెరికాను హిట్ చేసే మిసైల్స్ రెడీగా ఉన్నాయని తెలిస్తే ఆల్రెడీ ట్రంప్ మనల్ని అనేక రకాలుగా టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వీడికి మనల్ని టార్గెట్ చేయడానికి ఇంకో రీజన్ దొరుకుతుంది. అందుకే మన ఇండియా బహుశా రైట్ టైం కోసం వెయిట్ చేస్తుంది కావచ్చు. మొత్తంగా మన ఇండియా ఒకప్పట్లాగా లేదు. మిలిటరీ పరంగా, మిలిటరీ టెక్నాలజీ పరంగా రోజు రోజుకి వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది నిజంగా మనం గర్వించదగ్గ విషయం. మన భారత్ మారుతుంది. రాబోయే రోజుల్లో మనం మరింత పవర్ఫుల్గా మారుతాము. అండ్ ఖచ్చితంగా విశ్వగురువుగా భారత్ అవతరిస్తుంది. అందులో డౌటే లేదు.
మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.